అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎల్ఐసి వాళ్ళ యువ టర్మ్ పాలసీ. ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఈ పాలసీలో బేసికల్ గా పేరులో ఉన్నట్టుగానే యువ అంటే యంగ్ ఏజ్ వాళ్ళే ఈ యొక్క పాలసీ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే లైక్ 18 to 45 years మధ్యలో ఉన్న వాళ్ళు ఈ పాలసీ తీసుకోవచ్చు. అండ్ దీని యొక్క పాలసీ యొక్క ప్రీమియం కూడా చాలా తక్కువ రేట్ కి అవైలబుల్ ఉంటుంది. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు పద్మజ. నేను ఒక సర్టిఫైడ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ ని. అండ్ నేను గత 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద పనిచేస్తున్నాను. అండ్ మీరు గనుక ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి. సో పర్సనల్ ఫైనాన్స్ ని సింప్లిఫై చేయడానికి నేను ఎవ్రీ వీక్ ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో ఫస్ట్ ఫీచర్ వచ్చి ఇది యువ టర్మ్ పాలసీ. అంటే జస్ట్ ఫర్ యంగ్ పీపుల్ కోసమా ప్రత్యేకంగా లాంచ్ చేసిన పాలసీ. సో దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా 18 years నుంచి స్టార్ట్ అయితే అప్ టు 45 years వరకు మీరు ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ సమ్ అష్యూర్డ్ మినిమమ్ 50 lakhs నుంచి మాక్సిమం 5 crores వరకు ఉందండి. అండ్ ఎవరైనా 5 crores అండ్ అబౌవ్ తీసుకోవాలి అనుకున్నా కూడాను కొన్ని కండిషన్స్ ప్రకారంగా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ ఆప్షన్. ఇందులో మనకి టోటల్ పాలసీ డ్యూరేషన్ అంతా రెగ్యులర్ గా పే చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టర్మ్. అంటే ఇందులో మనము 10 to 15 years వరకు ప్రీమియం అనేది పే చేస్తాము. కానీ టర్మ్ ఒకవేళ మనం 40 years తీసుకుంటే కనుక 40 years కి కూడా మనకి కవర్ అనేది అవైలబుల్ ఉంటుంది. అలాగే సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఒకవేళ కనుక లిమిటెడ్ ప్రీమియం కానీ సింగిల్ ప్రీమియం కానీ తీసుకుంటే కనుక మీకు డిస్కౌంటెడ్ రేట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది మనం ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాము. ఇక్కడ మీరు ఒకవేళ టేబుల్లో చూసినట్టయితే కనుక 20 years ఏజ్ నుంచి 40 years ఏజ్ వరకు మనము పాలసీ యొక్క ఏజ్ ని గ్రూప్ ని తీసుకున్నాము. అలాగే అందరూ 20 years టర్మ్ కి అండ్ అలాగే 1 crore కవర్ కి రెగ్యులర్ ప్రీమియం ఎంత అవుతుంది అనేది చూడొచ్చు ఇక్కడ. సో మీరు ఒకవేళ కనుక రెగ్యులర్ ప్రీమియం పే చేస్తే కనుక 1 crore కి 20 years అయితే కనుక 8,614 రూపీస్. అదే 30 years అయితే 10,000. అదే 40 years అప్పుడు మీరు తీసుకుంటే గనుక 12,744. సో ఈ టేబుల్ లో చూస్తే మనకి అర్థమవుతుంది క్లియర్ గా. లైక్ మనము ఎందర్ ఏజ్ లో తీసుకోవటం మూలంగా మనకి ప్రీమియం ఎంత తక్కువకి అవైలబుల్ గా ఉంటుంది అనేది. అలాగే ఇక్కడ సింగిల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒకవేళ నెక్స్ట్ 20 years కి ఒకేసారి కనుక మీరు పేమెంట్ చేయాలి అనుకుంటే కనుక 1,02,000 రూపీస్. అదే ఒకవేళ కనుక 30 years ఏజ్ లో ఉంటే కనుక 1,38,000. అండ్ 40 years ఏజ్ గ్రూప్ లో ఉంటే కనుక మీరు 1,87,000 మీరు సింగిల్ ఒకేసారి పే చేసి కూడా మీరు ఈ యొక్క టోటల్ టర్మ్ కి 20 years కి కవరేజ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం టర్మ్ గురించి తెలుసుకుందాము. అంటే యూజువల్ గా మనము 15 to 40 years వరకు ప్రీమియం పేమెంట్ టర్మ్ ఆర్ రిస్క్ కవరేజ్ టర్మ్ అన్నది మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ 20 years వ్యక్తి తీసుకున్నట్టయితే కనుక అంటే 40 years అంటే టోటల్ గా తన 60th year వరకు ఈ కవర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అదే ఒకవేళ కనుక మీరు 30 years ఆఫ్ ఏజ్ లో తీసుకుంటే కనుక ఇంటూ మాక్సిమం 40 years టర్మ్ కాబట్టి మనము 14 యాడ్ చేస్తే మాక్సిమం 70 years వరకు ఆ వ్యక్తి టర్మ్ ఆర్ కవరేజ్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ కనుక మీకు 40 years ఆఫ్ ఏజ్ లో ఉంటే కనుక నెక్స్ట్ 25 years అంటే మాక్సిమం లిమిట్ దీనికి 75 years. సో 75 years అండ్ అబౌవ్ అయితే తీసుకోవడానికి ఉండదు. సో మీరు ఒకవేళ 40 years లో ఈ పాలసీ తీసుకునేటైతే కనుక మీరు నెక్స్ట్ 25 years వరకు ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఈ పాలసీలో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. లైక్ ఫ్లెక్సిబుల్ సమ్ అష్యూరెన్స్. అంటే మీరు లెవెల్డ్ సమ్ అష్యూర్డ్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అయినా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మీరు లెవెల్ సమ్ అష్యూర్డ్ తీసుకుంటే కనుక మీ యొక్క టోటల్ ఎంటైర్ రిస్క్ కవర్ పీరియడ్ అన్నది ఒకటే సేమ్ సమ్ అష్యూరెన్స్ తోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years మీరు 1 crore కి పాలసీ తీసుకున్నారు టిల్ 60 years. సో మీ 60th year వరకు కూడా మీకు టోటల్ కవరేజ్ అనేది జస్ట్ 1 crore కే ఉంటుంది. అదే కనుక ఇంక్రీజింగ్
సమ్ అష్యూర్డ్ కనుక తీసుకుంటే మీకు ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ 10% సమ్ అష్యూర్డ్ అన్నది పెరుగుకుంటూ వెళ్తుంది. అది ఎంత వరకు అప్ టు 100%. అంటే ఇప్పుడు 1 crore మీరు పాలిసీ తీసుకున్నారు. అండ్ 6th ఇయర్ నుంచి 1 crore 10 lakhs అవుతుంది. సో ఫస్ట్ 6th ఇయర్, 7th ఇయర్ 1 crore 20 lakhs ఇలాగా పెరుగుతూ డబుల్ అవుతుంది. అంటే 1 crore పాలిసీ మనకి 2 crores వరకు అది పెరుగుకుంటూ వెళ్తుందనమాట. అండ్ టైమ్ ఆఫ్ 15 ఇయర్స్ ఆఫ్ టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి మీ పాలిసీ యొక్క కవరేజ్ 1 crore నుంచి 2 crores పెరుగుతుంది. సో ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పే అవుట్ ఆప్షన్స్. సో పే అవుట్ ఆప్షన్స్‌లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లంసమ్ లో మనము పే అవుట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక ఇన్‌స్టాల్‌మెంట్‌లో లేకపోతే మంత్లీ ఇన్‌కమ్ బేసిస్ పరంగా కూడా మనము ఈ యొక్క పే అవుట్‌ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పాలిసీయే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకేసారి లంసమ్ అమౌంట్‌ని ఫైనాన్షియల్‌గా హ్యాండిల్ చేయలేరు అని అనుకుంటే గనక మీరు నెక్స్ట్ 10 ఆర్ 20 ఇయర్స్‌కి దీన్ని రెగ్యులర్ ఇన్‌కమ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో వాళ్ళకి వెళ్ళేలాగా కూడా మీరు పే అవుట్ మెథడ్‌ని మనము పెట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి స్పెషల్ ప్రైజెస్ ఫర్ వుమెన్. సో ఒకవేళ గనుక మీరు వుమెన్ అయితే గనుక మనకి స్పెషల్ ప్రైజెస్‌లో ఈ యొక్క పాలిసీ అవైలబుల్ ఉంటుంది. అంటే చాలా వరకు డిస్కౌంటెడ్ ప్రైజెస్‌తో. సో మనం ఇక్కడ ఒక సినారియో చూద్దాము. ఇక్కడ ఒక 35 ఇయర్ ఓల్డ్ వుమెన్ అండ్ మేల్ ఇద్దరిది సేమ్ ఏజ్ అండ్ ఇద్దరిది సేమ్ టర్మ్ కవర్ అండ్ అలాగే పీరియడ్ కూడాను. అంటే మనం ఇక్కడ 1 crore సమ్ అష్యూర్డ్ తీసుకున్నాము. అలాగే టర్మ్ వచ్చి 25 ఇయర్స్ టర్మ్ తీసుకున్నాము. సో వాళ్ళిద్దరికి ఒకవేళ గనుక ప్రీమియం చూసినట్టయితే గనుక వుమెన్ కి ఆల్మోస్ట్ 15,264 రూపీస్ వచ్చింది. అదే మెన్ కి 18,833 రూపీస్. సో డెఫినెట్లీ ఇక్కడ వుమెన్ వర్కింగ్ వుమెన్ అయినా లేకపోతే బిజినెస్ లో ఉన్న వీళ్ళకి స్పెషల్ ప్రైజెస్ అన్నది ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి పాలసీ 2 కేటగిరీస్ లో అవైలబుల్ ఉంటుందండి. ఒకటి స్మోకర్ అండ్ ఇంకొకటి నాన్ స్మోకర్. మీరు ఒకవేళ స్మోకర్ అయితే కనుక ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒకవేళ నాన్ స్మోకర్ అయితే మీకు తక్కువ ప్రీమియం కి ఈ పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి డెత్ బెనిఫిట్. సో ఈ పాలసీ ప్యూర్ రిస్క్ కవర్ మాత్రమే. సో దీనికి ఎలాంటి మెచ్యూరిటీ వాల్యూ కానీ లేకపోతే సర్వైవల్ బెనిఫిట్స్ కానీ లేవు. సో ఇప్పుడు ఏదైనా రిస్క్ జరిగితే మట్టుకే నీ యొక్క నామినీకి ఈ టోటల్ సమ్ అష్యూరెన్స్ నామినీకి ఇవ్వటం జరుగుతుంది. సో ఐ హోప్ ఈ యొక్క టోటల్ డీటెయిల్స్ ఆఫ్ ద యువ టర్మ్ పాలసీ గురించి మీకు తెలుసుకున్నట్టు. అండ్ మీకు ఇందులో ఏమైనా డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే దీని యొక్క కంప్లీట్ బ్రోచర్ అండ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ లో లింక్ లో ఇవ్వటం జరిగింది. సో మీకు ఒకవేళ కనుక మీ యొక్క టర్మ్ పాలసీ తీసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ పంపించండి. అండ్ మీ మెయిల్ ఐడికి మీకు కొటేషన్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని చూడాలి అనుకుంటే కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.